హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ రైడర్స్ యూట్యూబ్ ఛానల్. టైం ఇప్పుడు 8:10 అయ్యింది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఈ కౌంటర్లో టికెట్ ఇవ్వడము. ఫస్ట్ మనము మొబైల్లో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలా. ఈచ్ పర్సన్కి 25 రూపీస్. అది కూడా జియో నెంబర్ మాత్రమే ప్రాపర్గా వర్క్ అవుతుంది ఇక్కడ. తర్వాత కౌంటర్కి వెళ్ళాలా. అక్కడ 7 మెంబర్స్కి ఉంటేనే ఒక జీప్ని అలాట్ చేస్తారు. సో మనం వెళ్ళినా అప్పటికి 2 మెంబర్సే ఉన్నాము. బట్ ఇంకా 5 మెంబర్స్ రావాలని చెప్పి మరీ వెయిట్ చేసాము. లక్కీలీ మాకు 5 మెంబర్స్ మన హిందూపూర్ ఏరియా వాళ్ళే వచ్చినారు. సో 7 మెంబర్స్ ఉన్నాము అని చెప్తే వాళ్ళు అలాట్ చేస్తారు. లేదనుకో 2 మెంబర్స్ ఇంకా రావాలా అని చెప్పి మరి వెయిట్ చేపిస్తూనే ఉంటారు. మీరే ఎవరితోన్నా ఇంకా అదర్ పర్సన్స్ ఇట్లా ఇండివిజువల్గా ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మీరు 7 మెంబర్స్ ఫామ్ అయితే బెటర్గా ఉంటుంది, తొందరగా అవుతుంది పని. ఈ జీప్ సఫారీకి మళ్ళీ 400 ఈచ్ పర్సన్కి జీప్ సఫారీ పర్సన్కి ఇవ్వాలా. ఇంకా సేఫ్టీ జాకెట్ కోసము 40 రూపీస్ ఈచ్ పర్సన్కి. లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉండేది ఇప్పుడు నెరవేరబోతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ వాటర్ ఫాల్స్ని కూడా. సో ట్రెక్కింగ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చంట, బట్ సపరేట్గా పర్మిషన్ తీసుకోవాలా. మనకు సెక్యూరిటీగా గైడ్ కూడా పంపుతారు. సో మాన్సూన్ సీజన్లో ఈ డ్రైవర్స్ అంతా సెక్యూరిటీ గార్డ్స్గా, అంటే మనకి గైడ్గా వస్తారనమాట. మాన్సూన్ టైంలో మీ రిమైనింగ్ టైంలో వీళ్ళు జీప్లో రన్ చేస్తారు. బెస్ట్ టైం అక్టోబర్ నుంచి మే లోపల వస్తే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ వాటర్ క్రాసింగ్. వావ్. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ పాయింట్. ఇక్కడ మరీ 100 రూపీస్ ఈచ్ పర్సన్కి పే చేయాలా. అది కూడా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే అలో ఉంటుంది. నో క్యాష్, నో ఫోన్పే, నో జీపే. సో అమౌంట్ మిస్లీడ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఇలా డిసైడ్ చేసింది పేమెంట్ సెక్షన్ని. జీప్లో అందరూ వెళ్ళి తీసుకునే అవసరం లేదు, ఒక పర్సన్ వెళ్తే చాలు జీప్కి. సో 7 మెంబర్స్కి 700 పే చేసేసా. మరి ఆధార్ కార్డు కొల్లంలో మనం తీసుకున్నాం కదా టోకన్, సో అక్కడ మనకి జీప్ నెంబర్ ఇస్తారు. ఆ జీప్ నెంబర్ ఇక్కడ ఫారెస్ట్లో కన్ఫర్మేషన్ ఇవ్వాలా. అది తీసుకొని ఫారెస్ట్ అలౌ చేస్తారు. మనకి బాగా లెంతీ ప్రాసెస్ ఇది మాత్రము. ఎన్నో వాటర్ ఫాల్స్కి వెళ్ళాను కానీ ఇలాంటి ప్రాసెస్ ఎక్కడా చూడలేదు. ఆన్లైన్లో 25 రూపీస్, జీప్కి 400, సేఫ్టీ జాకెట్కి 40 రూపీస్, ఫారెస్ట్ పర్మిషన్కి మరీ 100 రూపీస్, ఇలా 4 టైమ్స్ కట్టాలి మనము. మై గాడ్, డెడ్లీ ఫారెస్ట్. ఆఫ్టర్ 5 o'clock కొంచెం ఈ ప్లేస్ డేంజర్గా ఉంటుందంట. సో ఈవినింగ్ ఎర్లీగా రిటర్న్ వచ్చేయాలి. 3:30కి ఫారెస్ట్లోకి ఎంట్రీ క్లోజ్ చేస్తారు. సో దాని తర్వాత రిటర్న్ వచ్చేకి 6:30 వరకు రిటర్న్ వస్తూ అంటారంట. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో. కొందరు ఇంకా గిరిజనుల వాళ్ళు ఇంకా నివసిస్తారు. సో మెయిన్గా ఈ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ 2 వేస్ ఉన్నాయి. ఒకటి కొల్లం నుంచి ట్రెక్కింగ్ చేసుకొని రావడం, రెండోది ఈ జీప్ సఫారీని యూజ్ చేసుకొని రీచ్ అవ్వడం. బట్ ఈ జీప్ సఫారీ కూడా ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఒక 250 మీటర్స్ మనం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి అంతే. 6 months 1 year బ్యాక్ అయితే ట్రెక్కింగ్ చేసుకోవడానికి కొల్లం రైల్వే స్టేషన్ నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వరకు రైల్వే ట్రాక్ మీద ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. బట్ రైల్వే వాళ్ళు కండిషన్ పెట్టినారు, ఇప్పుడు ఆ రూట్ అలో చేయట్లేదు. సో రిస్కీ ఉంది, అది కాకుండా ఆ రూట్ చాలా డేంజర్గా ఉంటుంది అని చెప్పి క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు ప్రెజెంట్ అట్లా పోవడానికి లేదు. ఒకవేళ వెళ్ళినా రైల్వే పోలీసులు లాక్ చేసేస్తారు మనతో.
ఖచ్చితంగా అరెస్ట్ చేసే వరకు కూడా పోవచ్చు. ఇక్కడ జీప్ అన్నీ స్టాప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం ఒక 250 మీటర్స్ నడుచుకొని వెళ్ళాలా. ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటానా. సో తను కూడా ఈజీగా వెళ్ళొచ్చు, బాగుంటుంది, వ్యూ కూడా సూపర్గా ఉంటుంది అన్నాడు. Wow, one of the most beautiful waterfalls in India and India's tallest waterfalls. ప్రతి ఒక్కరు చూడాలి అనుకునే ప్లేస్ ఇది. సో డోంట్ మిస్ ఇట్. మండోవి రివర్ నుంచి వస్తాయి ఈ వాటర్. 60 కిలోమీటర్స్ ఫ్రమ్ పనాజీ ఈ ప్లేస్కి. సో డైరెక్ట్గా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి ఈ వాటర్ అంతా. చుట్టూ ఫారెస్ట్, డెడ్లీ ఫారెస్ట్, ఆల్మోస్ట్ ఆల్ 1017 ఫీట్ హైట్ ఇక్కడ నుంచి వాటర్ పడతానే. ఆ వాటర్ ఫాల్స్ మిడిల్లో రైల్వే ట్రాక్ కూడా అరేంజ్ చేసినారు చూడండి. అక్కడి వరకు ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వాటర్లో దిగలేం ట్రెక్కింగ్. ఆ రైల్వే ట్రాక్ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని వస్తే ఇంకా రైనీ సీజన్లో అయితే చాలా ఫోర్స్గా వస్తాయంట వాటరు. బట్ అప్పుడు జీప్ సఫారీ ఉండదు, మనము కొల్లాం నుంచి ట్రెక్కింగ్ చేసుకొని రావాలి చెప్పినా కదా. సో అక్టోబర్ నుంచి మేలో అయితే బెస్ట్ టైం టు విజిట్ దిస్ వాటర్ ఫాల్స్. మనకు సేఫ్ జాకెట్స్ ఇచ్చినారు కదా, అవి వేసుకొని మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. బట్ స్విమ్మింగ్ వచ్చిన వితౌట్ సేఫ్టీ జాకెట్ స్విమ్మింగ్ చేయడం అనేది నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే హెవీ వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉంది. సో మనం పుష్ చేస్తుంది బ్యాక్కి. సో ఆపోజిట్లో వాటర్ దగ్గరికి వెళ్ళలేము. దొబ్బుతాంది, ఇట్లా పోతాము మనం, ఇట్లా వస్తాను అనుకో, ఇట్లా దొబ్బుతాంది ఆపోజిట్, ఇంకా టైర్డ్ అయిపోతా ఉన్నాము. ఇప్పుడు పోయాక ఇట్లా పోవచ్చు బాగా. ఆపోజిట్ వచ్చేదానికి ఇబ్బంది అవుతుంది.
సో మనకి టైము 1.5 hour ఇస్తాడు ఈ జీప్ సఫారీ నుంచి వాటర్ ఫాల్స్కి వచ్చి విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేదానికి. 1/2 hourకి 300 అలా ఎక్స్ట్రా ఇవ్వాలంట వెయిటింగ్ పీరియడ్ జీప్ అంతటికి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు మనము. మేము వితిన్ టైంలోనే వెళ్ళిపోతున్నాం, ఇంకొక 10 minutes ఉంది. సో ఇప్పుడు టైము 12:20 అయింది. ఫుల్ క్రౌడ్గా ఉంది చూడండి ఇక్కడంతా.